వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సంక్రాంతికి 3 మూవీస్ అయితే రాబోతున్నాయి. సో ఆ ట్రైలర్స్ కూడా రానే వచ్చేసాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారు నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ కూడా అయితే వచ్చింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఎలా దూసుకెళ్తుంది, దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లేటెస్ట్గా అయితే రానే వచ్చేసింది. సార్, ట్రైలర్ ఎలా ఉంది అండ్ మూవీ ఎలా ఉండబోతుంది? ఈ 3 మూవీస్తో అంటే ఈ 2 మూవీస్తో మిగతా 2 మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ ఎలా ఉండబోతుంది? సో 1 by 1 ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో 10వ తేదీ గేమ్ చేంజర్, 12వ తేదీ డాకు మహారాజ్, 14వ తేదీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఆర్డర్ ఎలా అయితే ఉందో ఆ ఆర్డర్ ప్రకారమే ట్రైలర్స్ కూడా రిలీజ్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ గేమ్ చేంజర్, తర్వాత డాకు మహారాజ్, సో లేటెస్ట్గా సంక్రాంతికి వస్తున్నాం. సో ఇప్పుడు దాకా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి సంబంధించి ఆ పాటలు మొదట హిట్ అయిపోయాయి. గోదావరి గట్టు మీద అనే పాట చాలా పెద్ద హిట్ అయింది ఇప్పటికీ కూడా. ఎస్, సో మోర్ దాన్ 70 million వ్యూస్ సాధించి అది ట్రెండింగ్లో స్టిల్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే ట్రెండింగ్లోనే ఉంది. ఆ పాట అయితే రమణ గోగుల్ గారు చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఈ పాటతోటి మన ముందుకు వచ్చాడు. అది కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ తోటి. సో అలా ఒక పాజిటివ్ వైబ్స్ తోటి ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అనేది మొదలైందని చెప్పాలి. అలాగే తర్వాత వచ్చిన 2 పాటలు కూడా, మీను సాంగ్ కానివ్వండి, మొన్న రిలీజ్ అయినటువంటి బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంత బాగానే ఉన్నాయి. సో మనం మొదటి నుంచి కూడా ఇది అనిల్ రావుపూడి తను మాస్టర్ కాబట్టి కామెడీలో ఇది కూడా ఒక పెద్ద మంచి కామెడీ జానర్లోనే ఉంటుంది అని చెప్పేసి అందరం కూడా భావిస్తూ వచ్చాం. ఆ ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే మనకి వచ్చింది. టీజర్ కూడా మనం చూసాం అది. సో ఫుల్ హిలేరియస్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని. సో ఇప్పుడు కొంచెం భిన్నంగా ఈ ట్రైలర్ మన ముందుకు వచ్చింది. సో ఇది చూస్తే దీంట్లో ఒక యాక్షన్ కూడా ఉంది, ఏదో చిన్న క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంది. దానికి తోడు ఫుల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్. అంటే చివరిలో మంచి కామెడీ సీన్స్ చూపిస్తున్నారు. అదే విధంగా యాక్షన్ కి సంబంధించిన ఏవైతే పోలీస్ గెటప్స్ ఇట్లుంటాయో ఆ విధంగా కూడా చూపిస్తున్నాం. అసలు ఇంతకీ అంటే ఎలా ఉండవు, ట్విస్ట్ అంటారా? ఇది ఒక పెద్ద ట్విస్ట్ అంటారా? స్టార్టింగ్ లోనే నరేష్ క్యారెక్టర్ ఒకటి చెప్తుంది, ఈ కిడ్నాప్ సంగతి కనుక బయటికి వస్తే గనక అరగంటలో ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి అతను నరేష్ చెప్పేటువంటి ఆ ఒక్క డైలాగ్ తోటి అక్కడ చూస్తే అవసరాల శ్రీనివాస్ ఎవరో కిడ్నాప్ చేశారని మనకు అర్థమవుతా ఉంది. సో ఎవరు ఆ కిడ్నాప్ చేశారు, కానీ ఆ కిడ్నాప్ విషయం బయటికి తెలియక ముందే, ప్రపంచానికి తెలియక ముందే అతన్ని బయటికి తీసుకొని రావాలా. సో ఆ మిషన్ని ఈ వీళ్ళకి ఇచ్చేటట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఆ ట్రైలర్ ప్రకారం. ఇతను ఎక్స్ కాప్ అంటే ఎక్స్ పోలీస్ వెంకటేష్. సో మరి ఎందుకని ఆయన పోలీసు ఉద్యోగాన్ని వదిలేశాడు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ సినిమాలో. ఓకే. సో ఆయన ఎవరైతే ఎక్స్ లవర్ ఉన్నారో ఆమె కూడా ఎక్స్ కాపే. ఆమె కాప్, ఆమె మీనాక్షి చౌదరి. సో ఈయన ఏ కారణం చేతనో అది బ్రేకప్, ఎందుకు బ్రేకప్ అయింది ఏంటి అనేది కూడా ఒక పాయింటే కాబట్టి ఈయన ఐశ్వర్య రాజేష్ అని పెళ్లి చేసుకున్నాడు. సో ఈ మా మధ్యలోకి ఎవరు రాకుండా ఉండాలని ఆమె కోరుకుంటుంది. సడన్గా ఈమె వచ్చేస్తుంది, మీనాక్షి చౌదరి. ఆ తర్వాత ఆ ముగ్గురు మధ్య ఎలాంటి కన్జర్వేషన్ ఉంటుందో, దాగుడు మూతలు జరిగాయి ఏంటి, ఇవన్నీ కూడా మనకి అది హిలేరియస్ ఆ వేలో ఆయన తనదైనటువంటి బాణిలో అనిల్ రావుపూడి చెప్పినట్టు మనకి కనిపిస్తుంది. ఒక పక్క ఆ వినోదం, మరో పక్క ఈ యాక్షన్. సో అందరూ కూడా మీనాక్షి చౌదరి వెంకటేష్తో పాటు ఈవెన్ ఐశ్వర్య నేను కూడా వస్తానని చెప్పేసి భార్య కూడా ఇద్దరితో పాటు బయలుదేరింది. మరి ఆమె ఏంటి, ఆమె కూడా ఒక భద్రకాళి అవతారం చూపించారు ఒకటి మధ్యలో ఒకసారి. సో హీరోకి అలా కనిపిస్తుంది ఆమె. సో ఇక్కడ ఉపేంద్ర లిమాయి అని చెప్పేసి నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి మరాఠీ యాక్టర్ ఇందులో విలన్గా నటించినట్టు మనకు కనిపిస్తూ ఉంది. అతను ఉన్నాడు, లాస్ట్లో కూడా ఉంటాడు, 2-3 సార్లు కనిపించాడు. సో అతను ఒక కీలకమైనటువంటి పాత్ర అనుకోవాలి. ఇంకా రవి కాలే లాంటి వాళ్ళు వీళ్ళు కొంతమంది కనిపించారు ఇందులో. చూస్తే ఈరోజు అది నిన్న రిలీజ్ అయింది. అంటే 24 గంటలు ఇంకా గడవక ముందే
ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్లో టాప్లో ట్రెండ్ అవుతా ఉంది యూట్యూబ్లో అవును. ఓవరాల్గా. సో ఆల్రెడీ అంటే మోర్ దాన్ మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి ఇప్పుడు ఆల్మోస్ట్ 13 మిలియన్ ఇయర్లీ. నేను చూసినప్పుడు చూసుకుంటే 12 మిలియన్ పైనే కనిపించింది. మీరు ఇప్పుడు 13 దాకా అంటున్నారు. ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. అంటే అంత బాగా దానికి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఆ గోదావరి గట్టు మీద అనే పాట నుంచి కనిపిస్తూనే ఉన్నాయి. అవును. పైగా సంక్రాంతి అనేది మంచి ఒక ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోటి వెంకటేష్ వచ్చిన ప్రతిసారి ఆయన విజయం సాధించాడు. అందులో డైలాగ్ దానికి సంబంధించిన డైలాగ్ కూడా పెట్టారు. అది ఉపేంద్ర లిమాయి చేత మాట్లాడించారు. హిస్టరీలో వీడు వచ్చిన ఫ్యామిలీ స్టోరీతో వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టాడు, సక్సెస్ అయ్యాడని చెప్పేసి కూడా దానికి తగ్గట్టుగా ఆ డైలాగ్ కూడా ట్రైలర్లో పెట్టాడంటే దట్ ఈజ్ అనిల్ రావుపూడి అనుకోవాలి. అవును. అంటే టైమ్లీ స్పాంటేనియస్గా ఆ పంచ్ డైలాగ్స్ రాయటంలో తను సిద్ధహస్తుడు అనిల్ రావుపూడి. సో మరోసారి అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ ఇదివరకు F2 లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది. దానికి సీక్వెల్ F3 వచ్చింది. అంటే ఆ స్థాయిలో F2 స్థాయిలో పెద్ద విజయం కాకపోయినా సో అది కూడా మంచి కలెక్షన్స్ని సాధించింది. ఇప్పుడు థర్డ్ వెంచర్ సో వీళ్ళిద్దరే కాదు, అంటే చాలా మంది మరో F2 అని కూడా అంటున్నారు. అంటే F2 ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో సో ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుందని కూడా అనుకుంటున్నారు. ఎస్. సో అది అంటే వీళ్ళిద్దరితో పాటు ఇక్కడ దిల్ రాజు కూడా, ఇప్పుడు ఆ 2 సినిమాల ప్రొడ్యూసర్ కూడా ఆయనే, ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఆయనే. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి 3వ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. సో అది హ్యాట్రిక్ హిట్ని సాధిస్తుంది. ఈవెన్ అంటే F3 కంటే కూడా F2ని ఎక్కువ మంది పోలుస్తున్నారు కాబట్టి సో ఇది ఆ స్థాయి విజయం సాధిస్తుందనే నమ్మకం అయితే కేవలం ఆ యూనిట్ ఆ సినిమా వాళ్ళని కాదు, అసలు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా గురించి ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి ఫిలిం అన్నట్లుగా అందరిలోనూ ఒక టాక్, అందరి మధ్య ఒక టాక్ నడుస్తూ ఉంది. మరి చూడాలి నిజంగా ఈ సంక్రాంతికి అంటే సరిగ్గా పండగ రోజే ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీనికంటే ముందు వస్తున్నటువంటి 2 సినిమాల ధాటిని, ఒకటేమో అత్యంత భారీ బడ్జెట్ సినిమాతోటి వస్తున్నటువంటి సినిమా, దిల్ రాజు కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అది, గేమ్ ఛేంజర్. సో శంకర్ లాంటి డైరెక్టర్ తీసినటువంటి సినిమా. ఇంకో పక్క చూస్తే హ్యాట్రిక్ హిట్స్ తోటి ఫుల్ ఫామ్లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్. సో ఆ సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటి 2 దిగ్గజాల లాంటి సినిమాల్ని తట్టుకొని మరి సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఎలా ఆడుతుంది ఏంటి అనే ఒక ఆసక్తి అయితే ఉంది. కానీ ఈ పండగ పరంగా చూసుకున్నప్పుడు సంక్రాంతి సాధారణంగా అందరూ కూడా థియేటర్లకి ఎక్కువ మంది ఊళ్ళకి వెళ్తారు, అందరూ కలిసి సరదాగా సినిమాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి సినిమా చెప్పాలంటే ఈ పండగకి సంక్రాంతికి వస్తున్నాం అనేదే. సో మరి అది నిజంగా ఆ సందడిని సంబరాల్ని ఈ సినిమా తీసుకొస్తుందా లేదా అనేది మనం జనవరి 14వ తేదీకి కానీ మనకి పూర్తిగా ఆ విషయం తెలియదు అనుకోవాలి. థ్యాంక్ యూ సార్.